హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది ప్రాబబ్లీ నా ఫస్ట్ లాంగ్ వీడియో. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే యూజువల్గా అందరూ గ్రోసరీ షాపింగ్ అంటే నియర్ బై ఏ స్టోర్ ఉంటే ఆ స్టోర్కి అందులో ఉన్న ఐటమ్స్ అక్కడ కొన్ని బ్రాండెడ్ స్టఫ్ తీసుకుంటారు కదా. సో అలా కాకుండా కొంచెం ప్రైస్ మనకి అఫోర్డబుల్గా ఉండేలాగా అండ్ ఆల్సో బెస్ట్ ప్రోడక్ట్స్ ఎలా తీసుకుంటాను, నేనైతే రెగ్యులర్ షాపింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ రోజు నేను కొంచెం ఎక్కువ షాపింగ్ చేశాను ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉండి మేము షాపింగ్కి వెళ్ళలేదు. సో అందుకే కొంచెం ఎక్కువ షాపింగ్ చేశాను అనమాట. సో బనానాస్ కూడా ఇప్పుడు టెస్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని M&S అండ్ టెస్కో స్టోర్ నుండి. M&S నుండి నేను జస్ట్ క్యాన్ ఫుడ్ అండ్ ఆల్సో బ్రెడ్ తీసుకున్నాను. రిమైనింగ్ అంతా టెస్కో స్టోర్స్ నుండి తీసుకున్నాను అనమాట. వన్ ఆఫ్ దెమ్ ఇవి టెస్కో బనానాస్. వీటి డిఫరెన్స్ ఏంటంటే ఇవి కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, మేము జనరల్గా తీసుకురాగానే తినము. అవి వాటిని పాడైపోయి లైక్ ఆల్మోస్ట్ డార్క్ కలర్ అయిపోయి దాన్ని బనానా బ్రెడ్ చేసుకునే వరకు ఉంచుతాము. అందుకే ఇలా తీసుకుంటే జస్ట్ ఇన్ కేస్ ఒక 3-4 డేస్ తర్వాత తిన్నా కానీ కొంచెం రైపన్ అయి ఉంటాయి అనమాట. ఇవన్నీ రైపన్ ఎట్ హోమ్. ఇవి 78 pence పడ్డాయి. బ్రెడ్ వచ్చేపాటికి నేను ఇది తీసుకుంటాను. ఇది సవర్డో. సో ఇది ఎందుకంటే నార్మల్ బ్రెడ్ కూడా తీసుకున్నాను. ఇది నార్మల్ బ్రెడ్. ఇది జనరలీ శాండ్విచెస్కి అలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనం జస్ట్ టోస్ట్ చేసేసుకొని దీనిపైన పీనట్ బటర్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా బ్రెడ్ తెచ్చుకోము, ఒకవేళ తెచ్చుకుంటే సవర్డోనే ప్రిఫర్ చేస్తాం. మేమేంటంటే యూజువల్లీ మార్నింగ్స్ ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేస్తే అవి బ్రెడ్ టోస్ట్ కానీ లేదంటే ఏదైనా దోశ అలా తింటాము. ఇప్పుడు దోశ అట్లేం చేసుకోవట్లేదు, అందుకని బ్రెడ్ తీసుకున్నాను అనమాట. 2 టైప్ ఆఫ్ బ్రెడ్స్. ఇది సవర్డో. ఇది చాలా హెల్దీ. ఎవరైనా బ్రెడ్ కోసం మంచి బ్రెడ్ కోసం చూస్తున్నారంటే టెస్కోలో ఫైనెస్ట్ బ్రాండ్ది. అది టెస్కో వాళ్ళ హోమ్ బ్రాండే, బట్ అది కొంచెం లగ్జరీ లాగా అనమాట, కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి నేను M&Sలో క్యాన్ ఫుడ్ తీసుకున్నాను. ద రీజన్ ఈస్ బికాస్ జనరల్గా టెస్కోలో క్యాన్ ఫుడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న డబ్బా పడేస్తాము. ఇది M&S స్టోర్లో ఏంటంటే ఈ క్యాన్ ఫుడ్లో ఆబ్వియస్లీ లోపల దాన్ని యూజ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ఈ గ్లాస్ జార్ ఉంది కదా, ఇవి మనం జనరలీ ఇవి నా దగ్గర ఉన్న స్పైస్ జార్స్ అట్లాగా వీటిని యూజ్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో. సో నేను అవి ఒక 6 తీసుకున్నాను. అండ్ ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఐటమ్స్ చూపించేసి వాటిని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే అవి బాగా సన్నీగా ఉంది కదా, పాడైపోతాయి. ఇవి 2 పన్నీర్ తీసుకున్నాను. ఇవి 1 pound 80 pence ఈచ్. అండ్ అవి 200 grams అనమాట. జనరల్లీ నేను ఒకటే తీసుకుంటాను. మేము గ్రోసరీ షాపింగ్కి ఈ మధ్య వెరీ ఆఫన్గా వెళ్ళట్లేదు, అందుకే నేను ఒకేసారి 2 తీసుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా షాపింగ్కి వెళ్ళకపోతే ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది యోగట్. అంతకుముందు మేము ల్యాండ్షైర్ యోగటే యూజ్ చేసేవాళ్ళం, కానీ అవి ఇప్పుడు టెస్కోలో సంహౌ అవి డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. సో ఇవి టెస్కోవి. యూజువల్లీ అక్కడ కూడా ఫైనెస్ట్లో గ్రీక్ యోగట్ ఉంటే అది తీసుకుంటాను. అది ఓన్లీ క్లబ్ కార్డ్ ఉన్నప్పుడే, లేదంటే రెగ్యులర్ ప్రైస్ అయితే అది 550 ఉంటుంది. క్లబ్ కార్డ్లో అరౌండ్ 350 ఆర్ 4 poundsకి వస్తే అది తీసుకుంటా, లేదంటే ఇది 1 kg వచ్చేసి 2 pounds పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్. ఈ చికెన్ వచ్చేసి ఇవి చికెన్ లెగ్స్ అనమాట. నేను ఇది ఎందుకు తీసుకుంటానంటే నేను బిర్యానీ చేస్తాను లేకపోతే కర్రీ చేస్తానో నాకే తెలీదు. సో అందుకు నేను లెగ్స్ తీసుకుంటాను. ఇవైతే కర్రీ చేయాలన్నా బాగుంటుంది అండ్ ఆల్సో బిర్యానీ చేయాలన్నా బాగుంటుంది. జనరల్గా ఇక్కడ ఎలా ఉంటాయంటే హోల్ చికెన్ ఉంటుంది, లెగ్స్ ఉంటాయి, డ్రమ్ స్టిక్స్ ఉంటాయి అండ్ ఆల్సో థైస్. డ్రమ్ స్టిక్ అంటే ఓన్లీ లెగ్ పీస్ పార్ట్ ఉంటుంది కదా, అది. అవి మేము ఎప్పుడూ తెచ్చుకోము, ఎందుకంటే అవి ఓన్లీ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గ్రిల్ చేయాలంటేనే డ్రమ్ స్టిక్స్ తీసుకుంటాము. కర్రీ కోసం అయితే ఐదర్ థైస్ ఆర్ లెగ్స్ తీసుకుంటాను. దాంతోపాటు ఈ యాంక్ బటర్ తీసుకున్నాను. యూజువల్లీ బటర్ ఎప్పుడైనా తీసుకున్నానంటే ఇంట్లో గీ అట్లా ఏం లేనప్పుడు, అంటే రెగ్యులర్ యూసెస్కి గీ జస్ట్ తాలింపు పెట్టడానికి అలా యూజ్ చేస్తాను నేను. సో దానికి రీప్లేస్మెంట్గా తీసుకుంటాను. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పార్సల్ వచ్చి చాలా టైం అయింది. ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్లో అలా నెక్స్ట్ పార్సల్ వేయించుకుంటాను. అప్పటి వరకు యూజ్ చేసుకోవడానికి
ఈ బటర్ తీసుకున్నాను. దీనిలో అన్సాల్టెడ్ బటర్ కోసం చూసాను, బట్ ఈరోజు వాళ్ళ దగ్గర టెస్కోలో స్టాక్ అయిపోయింది. సో సాల్టెడ్ తీసుకున్నాను. ఇది £1.70 పడింది. అప్రాక్సిమేట్లీ ఇది 200 గ్రామ్స్, మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 180 రూపీస్ అన్నట్టు. ఇంకా ఈ చీజ్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ద రీజన్ ఈజ్ బికాస్ నేను జనరల్గా చీజ్ తీసుకోను. ఇవేంటంటే మాకు మష్రూమ్స్ రెడ్యూస్డ్ ప్రైస్లో వచ్చినాయి. సో ఇవి 76 అనమాట ఈ బాక్స్ మొత్తం. ఇవంతా కలిపి 625 గ్రామ్స్. సో నేను చీజ్ మష్రూమ్స్ చేద్దామని చెప్పేసి నేను ఈ మష్రూమ్స్ ఈ చీజ్ తీసుకున్నాను. ఎందుకంటే నేను మష్రూమ్స్ 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. జనరలీ ఇది అరౌండ్ 3 పౌండ్స్ ఉంటుంది. సో నాకు ఇది 76 వచ్చింది. ఎప్పుడైనా మీరు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రెడ్యూస్డ్ ప్రైస్లో పెడితే అస్సలు సిగ్గుపడొద్దు. అవి జస్ట్ వాళ్ళు రెడ్యూస్డ్ ప్రైస్లో ఎందుకు పెడతారంటే ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏంటంటే ఈరోజు దానిపైన ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 28th ఉందంటే 19th రోజే దాన్ని రెడ్యూస్ పెడతారు. ఎందుకంటే 20th ఎవరైనా కుక్ చేసుకోవాలంటే తీసుకుంటారని చెప్పేసి. సో అవేం పర్వాలేదు, మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు ఆల్రెడీ తెలుసు వెజిటబుల్స్కి వాటికి రెడ్యూస్ ప్రైస్ ఏమి ఉండవు. అవి పాడైపోయే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో పర్వాలేదు, ఏం పర్లేదు, తెచ్చుకోండి. మేము 3 బాక్సెస్ తెచ్చుకున్నాము. టొమాటోస్ మేము జనరలీ టొమాటోస్ తెచ్చుకోము, అందుకే ఈ క్యాండ్ టొమాటోస్ తెచ్చుకుంటాను. ఇది అవసరమైనప్పుడు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను చికెన్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కదా. సో ఇది పైనాపిల్ కూడా జనరలీ దీని ప్రైస్ అరౌండ్ £1.20 ఆర్ £1 ఉంటుంది. ఇది క్లబ్ కార్డ్లో ATP పెట్టారు. సో అందుకే ఇది తీసుకున్నాను. ఇది జనరల్గా పైనాపిల్ తినడం నాకు అంతగా నచ్చదు. సో నేనైతే కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని తింటాను, చాలా బాగుంటుంది. దీన్ని గ్రిల్ కూడా చేసుకుంటారు. యాజ్ ఆఫ్ నా మేము జస్ట్ డైరెక్ట్గా తింటాం, ఎందుకంటే రెగ్యులర్గా తెచ్చుకోము కాబట్టి. అండ్ ఇవి డేట్స్, ఇవి కూడా టెస్కోవే. ఈ డేట్స్ వచ్చేసి మాకు అరౌండ్ £3.50. సో అంటే ఇది 500 గ్రామ్స్ ఉన్నాయి. 500 గ్రామ్స్ ½ కేజీ వచ్చేసి మాకు లెట్స్ సే 350 రూపీస్ పడిందండి. నా ఎగ్స్, సో ఎగ్స్ కూడా ఇక్కడ నియర్ బై మాకు ఇక్కడ నార్మల్గా ఎగ్స్ దొరికినా కూడా స్మాల్ ప్యాక్ లైక్ 4 ఎగ్స్ ఆర్ 6 ఎగ్స్ దొరుకుతాయి. అండ్ దట్టు అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. టెస్కోకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఐ విల్ ట్రై మాకు అవసరమైన దానికంటే ఎక్కువ తెచ్చుకునేలాగా. లాస్ట్ 2 వీక్స్ నుండి గ్రోసరీ షాపింగ్కి వెళ్ళలేదని చెప్పాను కదా. సో లాస్ట్ 2 వీక్స్లో మేము ఒక్క ఎగ్ కూడా లైక్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. సో అందుకే నేను ఈసారి 4 ప్యాక్స్ తీసుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ షాపింగ్కి వెళ్తే ఇవి స్కిప్ చేసేసి రిమైనింగ్ తీసుకోవచ్చు. ఒకవేళ షాపింగ్కి వెళ్ళకపోతే ఉంటాయి కదా, అందుకు. అండ్ ఫైనల్లీ ఆనియన్స్. సో ఆనియన్స్ మాకు కేజీ వచ్చేసి 99 పడింది, అంటే లెట్స్ 100 రూపీస్. సో అవి నేను ఒక 3 ప్యాక్స్ తీసుకున్నాను, అంటే 3 kgs. ఇక్కడున్న గ్రోసరీ షాపింగ్ అన్నిట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్లీ అన్ని ఫ్రూట్స్ అండ్ లైక్ ఇట్లా క్యాన్డ్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఎగ్స్, చికెన్, మిల్క్, యోగర్టే ఉంటాయి. ఎందుకంటే నార్మల్ వెజిటబుల్స్ మోస్ట్లీ నేను ఫ్రోజన్వి యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి నేను ఆనియన్స్ ప్యాకెట్స్లో తెచ్చుకుంటాను. యూజువల్లీ మష్రూమ్స్ కూడా నేను ఫ్రోజన్ తీసుకుంటాను. నేను జనరలీ ఇలా ఫ్రోజన్వి తెచ్చుకుంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకెట్ ఉందంటే ఇది నేను ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది. అండ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ 3 times యూస్ చేశాను, కానీ ఇంకా హాఫ్ ఉన్నాయి. సో అందుకు ఇలా ఫ్రోజన్ తెచ్చుకుంటే ఏంటంటే నాకు అవసరమైనప్పుడే నేను యూజ్ చేస్తాను, రిమైనింగ్ అన్నీ లోపల ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్మల్ వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు లెట్స్ ఏ క్యాప్సికమ్ ఆర్ మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు అవి యూజ్ చేయకపోతే అవి స్పాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆ మష్రూమ్స్ తెచ్చాను కదా, నేను అవి డెఫినెట్గా అవి స్పాయిల్ అయ్యేలోపు ఐదో యూజ్ చేస్తాను, లేదంటే వాటిని చాప్ చేసేసి ఫ్రీజ్ చేస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ బాట్ దెమ్ అనమాట. ఇది నా గ్రోసరీ షాపింగ్. ఇవన్నీ ఎక్కడి అక్కడ సర్దేసేసి ఐ విల్ క్యాచ్ యు గైస్ లేటర్.
తర్వాత చికెన్ కర్రీ వేసుకుందాం. మంచి చికెన్ని ఒక బాక్స్ ఆఫ్ చికెన్ని ఫ్రోజ్ చేస్తానని చెప్పాను కదా. సో ఆల్రెడీ మా హస్బెండ్ చికెన్ని చాప్ చేసి ఇచ్చారు. ఒకటి ఇఫ్ యూ కెన్ సీ, ఇది కర్రీ కోసం, ఇవి స్మాల్ పీసెస్ అన్నమాట. అది నేను తర్వాత చూపిస్తాను. ఇది బిర్యానీ కోసం. సో బిర్యానీ కోసం కట్ చేసిన పీసెస్కి నేను సాల్ట్, పసుపు అండ్ కారం, అవి కూడా నేను బిర్యానీకి సరిపడా ఏం వేయట్లేదు. జస్ట్ క్యాజువల్గా ఫ్రోజ్ చేయడం కోసం వేస్తున్నాను అంతే, వాటికి పట్టడం కోసం. సో వీటి పీసెస్ ఎలా ఉన్నాయంటే ఇలా కట్ చేసామన్నమాట. ఇవి లెగ్ పీసెస్. థైస్ని ఇలా 2 పార్ట్స్గా చేసాం అంతే. జస్ట్ ఇట్లా 2 పార్ట్స్. ఇది కూడా మేము వింటర్లో జనరలీ ఫ్రోజ్ చేయము. సమ్మర్లో ఎందుకు చేస్తున్నామంటే 2 వీక్స్ అగో మేము షాపింగ్కి వెళ్ళి తెచ్చుకున్న చికెన్, ఈవెన్ దో దాని ఎక్స్పైరీ డేట్ 3rd of August వరకు ఉన్నా కూడా మేము 31st of July ట్రై చేస్తేనే అది స్మెల్ వచ్చేసింది అనమాట. ఇంకా అది పడేయాల్సి వచ్చింది. జనరల్గా ఒకవేళ రిసీట్ ఉండుంటే స్టోర్కి వెళ్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు. కాకపోతే మేము అది స్టోర్లోనే రిసీట్ కావాలంటే వద్దని చెప్పాము. సో అందుకే అది వేస్ట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు దీన్ని ఫ్రోజ్ చేస్తున్నాను. ఈ మసాలా పట్టాను కాబట్టి ఫ్రోజ్ చేసినా అది ఎటువంటి స్మెల్ రాదనమాట. ఒకవేళ వీక్ మధ్యలో ఆర్ వీకెండ్లో చేసుకోవాలనిపిస్తే జస్ట్ దీన్ని ఈ ఫ్రోజన్ బ్యాగ్లో పెడతాను కదా. ఇప్పుడు ఈ ఫ్రోజన్ బ్యాగ్ని బయటికి తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఈవినింగ్ కుక్ చేయాలనుకుంటే నేను మార్నింగ్ టైంలోనే ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రోజన్లో ఉన్న బ్యాగ్ని తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. అది మెత్తగా అయిపోతుంది అనమాట, డీఫ్రోజ్ అయిపోతుంది. ఒకవేళ లేదు నాకు ఇంకో 2-3 అవర్స్లో కావాలి అంటే డైరెక్ట్గా ఫ్రోజన్ నుంచి తీసేసి షింక్లో పెట్టేస్తాను. ఇన్ కేస్ అక్కడ డిషెస్ ఏమైనా కడిగే ఉన్నాయంటే ఆ వాటర్లో పెట్టేస్తాను. ఇది ఎలాగో జిప్ లాకే కాబట్టి దీనిలోకి వాటర్ వెళ్ళవు, అవి ఈవెన్ దో మంచి వాటర్ కాకపోయినా. సో ట్రై చేయండి ఒకసారి, వేస్ట్ చేయడం కంటే ఇలా బెస్టే కదా. అండ్ ఆల్సో నేను ఇంకొకటి చూపిద్దాం అనుకున్నాను. ఇది గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ ఏంటంటే నేను లాస్ట్ టైం ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ చేశాను కదా, ఆ షార్ట్లో తీసుకున్న గ్రీన్ చిల్లీస్ అనమాట. అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. సో వాటిని నేను ఆ పైన తొడిమ తీసేసి వాష్ చేసేసి ఇట్లా ఫ్రీజ్ చేశాను. ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు ఇలా ఎయిర్ ఉంటే దాన్ని ఇలా ప్రెస్ చేసేసి వీటిని ఇలా హారిజెంటల్గా ప్లేస్ చేయండి, ఇలా స్ప్రెడ్ చేసి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అండ్ నాకు ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పేసి నేను ఒక 4 బయటికి తీసుకున్నాను, ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని కొంతసేపు అలా వదిలేస్తే అవి నార్మల్గా డీఫ్రోజ్ అయిపోతాయి, లేదంటే యూ కెన్ జస్ట్ బ్రేక్ దెమ్. సో సింపుల్. సో ప్రస్తుతానికైతే నేను చికెన్ కర్రీ అండ్ ఆల్సో రైస్ నేను ఆల్రెడీ వాష్ చేసేసి సోక్ చేశాను 1.5 కప్. ఇవి నేను చికెన్ కర్రీ హాఫ్ వేలో ఉన్నప్పుడు రైస్ స్టవ్ ఆన్ చేస్తాను. ప్రస్తుతానికి చికెన్ కర్రీ కోసం ఆల్రెడీ చికెన్ కట్ చేసి ఇచ్చారు కదా, నేను దాన్ని వాష్ చేసి పెట్టాను షింక్లో. ఇప్పుడు ఆనియన్స్ కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఎలా కుక్ చేయడం కొంచెం స్పీడ్గా అవ్వడం కోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను స్టవ్ పైన ఏదైతే నేను కుక్ చేయాలనుకుంటున్నానో ఆ బాండి పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, నేను ఇప్పుడు స్పైసెస్ వేయాలి కాబట్టి ఆ స్పైసెస్ కూడా నేను ఫస్టే వేసుకుంటాను. బట్ వేసుకొని స్టవ్ ఆన్ చేయను. ఒక హాఫ్ ఆఫ్ ది ఆనియన్స్ చాప్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటాను. అప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వన్స్ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అది ఆ లోపు హీట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది నేను మొన్న పానీపూరి చేసిన ఆయిల్ అనమాట. నేను దాన్ని రీయూజ్ చేస్తాను, నేను పడేయను. సరిపోతుంది. ఆల్సో నేను చికెన్ క్వాంటిటీ చెప్పలేదు కదా. సో మాకు ఈచ్ బాక్స్ వచ్చేసి అది 1 kg. బట్ స్టిల్ దాని స్కిన్ అంతా మేము పీల్ ఆఫ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే చికెన్ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది. సో అది పీల్ ఆఫ్ చేసిన తర్వాత సమ్వేర్ అరౌండ్ 700 grams చికెన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కర్రీ 700 grams చేస్తున్నాను. అది ఇప్పుడు ఇన్ని ఆనియన్స్ ఎందుకు అని అనుకోకండి, మేము జనరల్గా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి.
అండ్ ఆల్సో ఐ డోంట్ నో ఎంతమంది టొమాటో వేస్తారో. నేను ఈ టొమాటో క్యాన్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఇక్కడ వరకు ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొంచెం వేస్తాను నేను. ఒకవేళ కొత్త క్యాన్ ఓపెన్ చేసినా ఇక్కడ వరకు వచ్చిందంటే జస్ట్ కొంచెం ఒక హాఫ్ టొమాటో అంత వేస్తాను. ఇది నా బిర్యానీ మసాలా బాక్స్. బేసిక్గా ఇది జ్యువెలరీకి వచ్చింది, నేను దాన్ని బిర్యానీ మసాలాకి వాడుతున్నాను. ఇప్పుడు నేను M&Sలో జార్స్ తీసుకున్నాను కదా, స్పెసిఫిక్గా అవి M&Sలో తీసుకోవడానికి రీజన్ అదే. ఒకసారి మళ్ళీ ప్యాకేజ్ వచ్చినప్పుడు ఒకవేళ మేము ఇండియాకి వెళ్తే అప్పుడు మళ్ళీ స్పైసెస్ అన్నీ తెచ్చుకుంటాం కదా, ఆ తెచ్చుకున్న స్పైసెస్ మొత్తం ఆలోపు ఆ జార్స్ ఖాళీ అయిపోయింది అంటే ఆ జార్స్లో వేసేస్తాను. ఈ రిమైనింగ్ హాఫ్ ఆనియన్ తర్వాత తినేటప్పుడు యూస్ చేయడానికి. ఇవి ఇందాక ఫ్రోజన్వి చూపించాను కదా, ఇప్పుడు చూడండి ఇవి కొంచెం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు బ్రేక్ చేసినా కొంచెం బ్రేక్ అవ్వవు, ఎందుకంటే అవి డీప్ ఫ్రోజ్ అయిపోయినాయి కాబట్టి. ఇలా చాప్ చేస్తాను. సో ఇప్పుడు నేను అవి చాప్ చేసేలోపు ఆయిల్ కూడా కొంచెం లైట్గా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి ఈ కరివేపాకు ఇంటి దగ్గర నుంచి ఇట్లా డ్రై చేసుకొని తెచ్చుకున్నది. ఇక్కడ కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అందుకే. సో దీన్ని నేను కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా క్రష్ చేస్తాను, అప్పుడు కొంచెం చిన్న పీసెస్ అవుతుంది. లేదంటే ఈ కరివేపాకు లాంగ్ అన్నమాట. నేను గ్రీన్ చిల్లీ కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. కొంతమంది ఆనియన్ వేయగానే సాల్ట్ వేస్తారు, కొంతమంది వేయరు. నాకు అది తెలీదు అది ఎంతవరకు వేస్తే కరెక్టా వేయకపోతే కరెక్టా అని. జస్ట్ మా ఇంట్లో మా అమ్మ ఫస్ట్ అది ఆనియన్స్ వేయగానే సాల్ట్ ఫస్ట్ వేస్తుంది. సో నేను సింపుల్గా అదే ఫాలో అయిపోతాను. కాకపోతే ఆనియన్స్ ఒకేసారి కర్రీకి సాల్ట్ ఒకేసారి కర్రీకి సరిపడే అంత వేయను, జస్ట్ ఆనియన్స్ సరిపడే అంత. నేను పసుపు వచ్చేసి కర్రీ మధ్యలో వేస్తే నాకు పసుపు టేస్ట్ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను పసుపు స్టార్టింగ్లోనే. ఓ సారీ, చెప్పగా మర్చిపోయాను. చికెన్ ఇది దీనికోసం ఎలా కట్ చేశానో చూపిస్తానని చెప్పాను కదా. సో ఇలా స్మాల్ పీసెస్గా చేశాడనమాట. సో ఈ స్మాల్ పీసెస్ అయితే ఏంటంటే కర్రీకి మంచిగా కుక్ అయిపోతాయి. ఇవి నార్మల్గా బిర్యానీకి కట్ చేయమంటే నాకు వస్తుంది, కానీ ఇట్లా స్మాల్ పీసెస్గా చేయాలంటే అది కొంచెం కష్టం. అండ్ ఆల్సో నాకు ఆ సౌండ్ నచ్చదు, సో అందుకే నేను అది చేయను. ఇదేంటి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకోకండి, ఇది ఇందాక నేను పసుపు కారం అవి బిర్యానీ కోసం కలిపిన చేయితో దీన్ని టచ్ చేశాను, అందుకే కొంచెం ఆ కలర్ ఉంది అంతే. చికెన్ బాగానే ఉంది. యా, రైస్ ఇది ఇప్పుడు నానిపోతుంది. ఒక 5 minutes ఆగి స్టవ్ ఆన్ చేస్తాను. ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి టొమాటో అండ్ చికెన్ వేసేస్తాను. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ హేట్ టచింగ్ హీట్ ఆబ్జెక్ట్స్, సో ఇవి తీసుకోండి. ఇవైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా కింద టచ్ అయితే అది బర్న్ అవుతుంది కదా, సో అందుకు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగేనా మన వాష్ చేసిన బట్టలు కుక్ చేసే దగ్గర ఉంటే వీటి స్మెల్ వస్తాయని ఫీల్ అవుతారు. నేనైతే దాన్ని చాలా ఎక్కువ ఫీల్ అవుతాను. ఏంటంటే ఒక్కొక్కసారి చికెన్ కర్రీ చేసిన తర్వాత నా బట్టలు నేను ఇలా స్మెల్ చేస్తేనే చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది, ఆ మసాలా అవన్నీ.
సో అందుకే వాష్ చేసినవి కుకింగ్ స్టార్ట్ చేయగానే ఆర్ యూజువల్లీ స్టార్ట్ చేయక ముందే దీన్ని తీసేసుకెళ్ళి సర్దేసుకుంటాను. ఈరోజు నాకు అంత టైం లేదు. సో అందుకే జస్ట్ ఇక్కడ ఇవి తీసుకెళ్ళి బెడ్ పైన పెట్టేసి తిన్న తర్వాత ఫోల్డ్ చేసుకుంటాను డిన్నర్ అయిపోయిన తర్వాత. గైస్, మీలో ఎవరైనా అలా ఉన్నారా? అందరూ జనరల్గా పాలు పొంగబెడతారు, అది అందరికీ తెలుసు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే డేకి వన్స్ ఆర్ ట్వైస్ రైస్ కుక్ చేస్తా. అట్లీస్ట్ వన్స్ ఈ రైస్ పొంగబెడతా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సింపుల్గా రైస్ కుక్కర్లో పెట్టచ్చు కదా, నీకు ఈ తిప్పలన్నీ ఎందుకని. నాకు ఇట్లా కుక్ చేసిన రైస్ టెక్స్చర్ బాగా నచ్చుతుంది, అది గంజి ఉంచిన టెక్స్చర్. సో నేను ఆ గంజి ఉంచడానికి కూడా పెద్ద కష్టపడను. మన స్ట్రైనర్ ఉంటుంది కదా, చిన్న చిన్న చిల్లులు ఉన్నది, దానిలో వేసేస్తాను. జస్ట్ 1.5 or 2 cups రైస్ నేను రెగ్యులర్గా కుక్ చేస్తాను కాబట్టి దానికి 2 cups అయితే ఎగ్జాక్ట్ సరిపోతుంది. అదేం పొర్లిపోవడం అట్లేం ఉండదు. సో ఎవ్రీడే రైస్ ఇలాగే కుక్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడు సో ఇది చూసి షాక్ అవ్వకండి. ఇదేంటంటే లైటింగ్ మంచిగా లేదు, ఐ డోంట్ నో. నాకు వెనకాల బాగా సన్నీగా ఉంది, సో అందుకే నేను బ్లైండ్స్ క్లోజ్ చేశాను. ఒకసారి సరదాగా చూపిస్తాను మాకు ఎంత సన్నీగా ఉంది. ఇట్లా ఒక 5 minutes ఆ బ్లైండ్స్ పూర్తిగా తీయలేదు, జస్ట్ అలా కొంచెం అలా ఓపెన్ చేస్తేనే 5 minutesలో ఇట్లా స్కిన్ కాలిపోయి అంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే కుకింగ్ మధ్యలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను. నాకు అల్లం పేస్ట్ చాలా ఉంది, కానీ గార్లిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొన్ని రెసిపీస్లో ఓన్లీ గార్లిక్ యూజ్ చేస్తాం కదా. సో ఇలా కొన్ని గార్లిక్స్ ఇట్లా బ్యాగ్ తెచ్చుకుంటాను కదా, అందులో ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసి యూజ్ చేశాను పప్పు తాలింపుకి అలాంటి వాటికి. ఇప్పుడు ఈ మిగతా గార్లిక్స్ని ఇట్లా ఓపెన్ చేసేసి నేనేంటంటే ఫుల్గా పైన పీల్ ఆఫ్ చెయ్యను, కొంచెం చేసేసి కొంచెం వదిలేస్తాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తారు కదా, కొంతమంది ఇట్లా ఓపెన్ చేస్తారు కదా, నాకు అంత ఓపిక ఉండదు, అంత పేషెన్స్ ఉండదు. సో అందుకే నేను జస్ట్ ఈ పైన అలాగే వదిలేసే మిక్స్ చేస్తాను. నేను జస్ట్ ఇలా పైన ఉన్న స్క్రాప్ని ఇట్లా తీసేస్తాను, కానీ ఈ పాడ్ని డైరెక్ట్గా మిక్సీ చేసేస్తాను. జనరలీ జింజర్ గార్లిక్ పేస్ట్లో అంతకుముందు నేను ఓన్లీ గార్లిక్ అండ్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేదాన్ని. కానీ వాటర్తో పాటు కొంచెం ఆయిల్ వేసి గ్రైండ్ చేసేస్తే ఏంటంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ అలాగే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అది నేను మొన్నే రియలైజ్ అయ్యాను ఇన్ని ఇయర్స్లో. యా, దట్స్ మై టిప్. ఐ విల్ బి బ్యాక్. డిన్నర్ చేసేసి ఒక చిన్న బీచ్ అవుటింగ్ చేసేసి డే ఎండ్ చేసేసాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్